ఏ సర్వే ఎన్ని తీర్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతున్నది జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా అని చెప్పిన ఆఖరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చెయ్యి గుర్తు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతోని గెలిచిండు. మరి సర్వేలను తలకిందులు చేసిన ఈ గెలుపు ఎట్లా సాధ్యమైంది? రాష్ట్రం అంతా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జూబ్లీహిల్స్ లో ఎవ్వలను అడిగినా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పినా ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దాంట్లో మొట్టమొదటి కారణము ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుడు. సాయబన్న లెక్కున్న ఏరియాలల్లా సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి ఓట్లు. ఎన్నికల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ముస్లింల ఓట్లను మలుపుకున్నారు. ఇక రెండోది నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుడు. ఇంతకు ముందు ఎన్నికలలో నవీన్ యాదవ్ వరుసగా ఓడిపోయి ఉన్నాడు. ఆ సానుభూతి కింద మాగంటి సునీతమ్మ సానుభూతి పనిచేయలేదు. అంతేకాదు నవీన్ యాదవ్ కు దోస్తులు చుట్టాలు పక్కాలు సర్కిలు గిరికిలు బాగానే ఉన్నది జూబ్లీహిల్స్ లా. ఇక మూడోది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. రాజు చేయదలుచుకుంటే రాంగ్ రూట్లకు కొదువుంటదా అన్నట్టు ఎన్ని తీర్ల అధికారాన్ని ఉపయోగించుకోవాలనో అన్ని తీర్ల వాడుకున్నారు. ఎలక్షన్ ఏ తీరుగా జరిగిందో తెలంగాణ పబ్లిక్ మొత్తం చూసిండ్రు. అందుకే ఏం తక్కువ 25,000 మెజారిటీతో గెలిచిండు నవీన్ యాదవ్. అట్లానే బీఆర్ఎస్ పార్టీ షిత్తుగా ఏం ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద వణుకు ఉట్టేటట్టు చేసింది. ఏది ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉప ఎన్నికలు ఏవైనా అధికార పార్టీ గెలుచుడు కామన్ అనేది మళ్ళీ ఒకసారి తెలిసింది.